హాయ్ అండి అందరికీ. ఇంట్లో మటన్ బొక్కల చారు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్లో అయితే చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం బిర్యానీ ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి వేయలేదు. ఆనియన్స్ మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బొక్కలను కూడా వేసేసుకొని అవి బాగా ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిపోయాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించుకున్నాక మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉప్పు, కారం, రుచికి సరిపడవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక టమాటా అనేది బాగా సాఫ్ట్గా అయ్యాక మనం కూరకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం బాగా మసల పెట్టుకుంటే మనకి ఆ గుజ్జు అనేది చారుకి పట్టేసి మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. చాలా టేస్టీ అయిన మటన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ట్రై చేయండి తప్ప